అక్కినేని అఖిల్ చాలా కష్టపడతాడు, కానీ కాలం కలిసి రావటం లేదు. తొలి విజయం సాధించడానికి 4వ సినిమా వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. 4వ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీతో సక్సెస్ సాధించిన అఖిల్ ఆ తర్వాత స్పీడ్ పెంచాలి అనుకున్నాడు. కానీ ఏజెంట్ డిజాస్టర్ అవటంతో మరింత స్లో అయ్యాడు. ఏజెంట్ రిలీజ్ అయి సంవత్సరం దాటేసినా ఇంతవరకు కొత్త సినిమా ప్రకటన రాలేదు. ఇప్పుడు అఖిల్ ప్లాన్ మారిందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఏమైంది? అక్కినేని అఖిల్ కొత్త దర్శకుడు అనిల్ తో సినిమా చేయనున్నట్టుగా వార్తలొచ్చాయి. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇది భారీ సోషియో ఫ్యాంటసీ మూవీ అని, దీనికి ధీరా అనే టైటిల్ పరిశీలనలో ఉందని ప్రచారం జరిగింది. అయితే ఈ సంస్థే మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర అనే సినిమా చేస్తుందనే విషయం తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ తర్వాత అఖిల్ మూవీ స్టార్ట్ అవుతుందని ఇండస్ట్రీలో వినిపించింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న అఖిల్ మూవీని త్వరలో అనౌన్స్ చేసి జనవరి లేదా ఫిబ్రవరిలో సెట్స్ పైకి తీసుకురావాలి అనుకున్నారట. కానీ ఇప్పుడు అఖిల్ ప్లాన్ మారిందని తెలిసిందే. అఖిల్ కోసం వినరవ భాగ్యం విష్ణు కథ సినిమా తీసిన డైరెక్టర్ మురళీకృష్ణ అబ్బూరు ఓ కథ రెడీ చేశాడట. ఆ కథ నాగ్ టీంకు బాగా నచ్చిందట. ఈ మూవీకి లెనిన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. అయితే ముందుగా ధీరా చేసి ఆ తర్వాత లెనిన్ చేయాలి అనుకున్నారు. కానీ ఇప్పుడు అఖిల్ లెనిన్ ముందు చేసి ఆ తర్వాత ధీరా చేద్దామా అనే ఆలోచనలో పడ్డాడని వినిపిస్తోంది. ధీరా కోసం పొడవాటి హెయిర్ గడ్డం పెంచాడు. ఈ లుక్తోనే లెనిన్ చేస్తాడా లేక లెనిన్ కోసం లుక్ మారుస్తాడా అనేది ఆసక్తిగా మారింది. త్వరలోనే అఖిల్ సినిమాల గురించి క్లారిటీ ఇస్తాడని అక్కినేని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి అఖిల్ ఏం చేస్తాడో చూడాలి.